ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పటం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు. అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి ఒక లగ్నానికి, ఉదాహరణకి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ద్వాదశ లగ్నాల్లో 10వ లగ్నం మకర లగ్నం అంటాం. మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏ దశలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఏ దశలు రాజయోగాన్ని ఇచ్చే, అదృష్టాన్ని ఇచ్చే యోగాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి శని మహర్దశ అనేది యోగం అనేది ఇస్తుంది. ఎందుకంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే పంచమాధిపతి, అలానే ఇక్కడ పంచమాధిపతితో పాటు దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి శుక్రుడు మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్ర మహర్దశ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత మిగతా మహర్దశలను మనం చూసుకునేటట్టయితే బుధ మహర్దశ, అంటే బుధుడు కూడా యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే మకర లగ్నానికి ముఖ్యంగా షష్టమాధిపతి అలానే దశమాధిపతి అయ్యాడు కాబట్టి బుధుడు కూడా యోగాన్ని ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే నేను చెప్పిన గ్రహాల్లో శని, శుక్రుడు, బుధుడు యోగాన్ని ఇస్తాడు ఈ మహర్దశల్లో.
ఈ మహర్దశల్లో ముందు ముఖ్యంగా మనం శుక్రుడిని చూద్దాం. శుక్రుడు ఈ యోగాన్ని శుక్రుడు నీచ స్థానంలో లేకపోయినా మంచి స్థానంలో ఉన్న త్వరగా వివాహం కావటం, వాహనాలు కొనుగోలు చేయటం, లగ్జరీగా తిరగటం, అలానే సుఖము సౌఖ్యాన్ని అనుభవించటం, శుభకార్యక్రమాల యొక్క నిర్వహణ, అలానే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం, ఆర్థిక స్థితిగతి మెరుగుపడటం, భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యం సాగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది శుక్రుడి వల్ల. లగ్జరీ ఐటమ్స్ కూడా, గృహ ఉపకరణ వస్తువులు కూడా బాగా కొనుగోలు చేస్తారు. అలానే కాస్మెటిక్స్ సంబంధించిన వ్యాపారం కానీ, గోల్డ్ షాప్ వాళ్ళకు కానీ, బట్టల షాప్ వాళ్ళకు కానీ, జమాలజీ స్టోన్స్ అమ్మే వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో శుక్ర మహర్దశ అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నీచ స్థానంలో లేకపోతేనే. మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఏంటి? బుధుడు వల్ల అనుకూలంగా ఉంటుంది. బుద్ధి మంచి ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయటం, మంచి ప్రణాళికాబద్ధంగా ఉద్యోగం చేయటం, ఒక ఎస్టిమేషన్ వేసుకొని లైఫ్ని మౌల్డ్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బుద్ధి ఎప్పటికప్పటికి మారిపోతుంటుంది. అంటే చదువు విద్య ఎందుకు కూడా అనుకూలంగా ఉంటాం, మంచి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఉత్తీర్ణతే కాకుండా అనుకున్న పనులన్నీ కూడా లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి బుధుడు నీచ స్థానంలో లేకపోతే, బుధుడు మంచి స్థానంలో ఉంటే బుధ మహర్దశ కలిసి వచ్చే మహర్దశ అనేది ఖచ్చితంగా చెప్పుకుంటాం మనం. అలానే ఈ లగ్నానికి శని స్వయంగా మారకుడు కాదు. శని వల్ల మంచి శుభాన్ని కలుగుతుంది, కానీ శని పాపగ్రహాలతో కలవకూడదు, శని కుజుడితో కలవకూడదు, శని రాహుతో కలవకూడదు. శని కేతువుతో కలవటం వల్ల శని మహర్దశలో కొద్దిగా ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు కలుగుతాయి. దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఐరన్ వ్యాపారం కానీ, ఆయిల్ వ్యాపారం కానీ వీళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది. పనులలో కొంత వేగం అవుతుంది, పనులు కొంచెం ఫాస్ట్గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజ మహర్దశలో కొంత మారకం జరిగే అవకాశం ఉంది. మారకం అంటే కుజమహర్దశలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలు జరగకుండా, యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. అదే కుజుడు శుభస్థానంలో ఉంటే ఆ పవర్ అనేది తగ్గుతుంటుంది, ఎక్కువగా మారకం అనేది ఉండదు, కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజ మహర్దశ అనేది ఎంతవరకు బాగుంది అనేది మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. దాని తర్వాత రవి సమత్వాన్ని ఇస్తాడు. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. రవి మహర్దశ కూడా కొంత కలిసి వచ్చే మహర్దశ. శుక్రుడు బాగా శుభయోగాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మకర లగ్నానికి రవి అష్టమాధిపతి అయినా కూడా దోషం ఉండదు. శుభప్రదం లేకపోయినా ఆయన సమత్వాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చంద్రుడు సప్తమ కేంద్రాధిపతి కావటం వల్ల ఒకవేళ పూర్ణచంద్రుడైతే పాపత్వం ఉంటుంది. ఒకవేళ చంద్రుడు ఉన్నాడు, చంద్రమహర్దశ కలిసి వస్తుందా లేదా అని మనం చూసుకునేటట్టయితే పూర్ణచంద్రుడైతే ఆ చంద్రమహర్దశ కలిసి రాదు. క్షీణచంద్రుడు అయ్యాడనుకోండి, ఆ చంద్రమహర్దశ ఈ లగ్నానికి కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చంద్రమహర్దశ మీకు అనుకూలంగా ఉంటుంది. అలానే కుజుడు చతుర్థ లాభాధిపతి కావటం వల్ల కుజుడు అశుభుడయ్యాడు. వాహన ప్రమాదాలు అలాంటివన్నీ కూడా కలగకుండా చూసుకోండి. బుధుడు షష్టమాధిపతి అయ్యి నవమాధిపతి కావటం వల్ల బుధుడు శుభుడయ్యాడు. గురువు తృతీయ వ్యయాధిపతి కావటం వల్ల పాపయ్యాడు. అంటే ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండండి. ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ చేయకుండా, అనవసరంగా డబ్బులు వదులుకోకుండా. మన వాళ్ళకి మధ్యకాలంలో డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియవట్లేదు, ఏదో రకం ఖర్చు పెడుతున్నారు, మంచి విషయాలు ఖర్చు పెట్టరాళ్ళు. అలాగే ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ధనం అనేది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. సుప్రసిద్ధ సినీ నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు సినిమా మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అలాంటి డబ్బు ఇక్కడ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల సంతానపరంగా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు నీచ స్థానంలో ఉంటే మరింత ఆలస్యం ఉంటుంది. కొంత గురువు శుభస్థానంలో ఉంటే కొద్దిగా మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొన్ని గ్రహాలు, శని లగ్న ద్వితీయాధిపతి కావటం వల్ల కొంత శుభత్వాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శని కొద్దిగా పర్వాలా, అంటే శని వల్ల కొద్దిగా యూజ్ అనేది ఉంటుంది. శని ఒక 60% బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలానే నేను చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా మీరు పాటించండి. పాటించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, మన లైఫ్లో స్టార్డమ్ అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా, అలానే
మనకి ఉచ్చ స్థానంలో లేకుండా నీచపడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ, అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు, వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా. అలానే కుజుడు ప్రమాదాన్ని చేసేవాడు. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్నా, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాస రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాన్ లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుధుడు బుద్ధికారకుడు. బుధుడు నీచబడ్డా అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు. అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో ఆలస్యం జరుగుతున్న పనులలో ఫైనాన్షియల్ పరంగా కానీ, విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాస రుద్రాభిషేకం. గురువు నీచ స్థానంలో ఉన్న, ఎన్ని డిగ్రీలో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాస రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో, అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగు పాశుపతాస రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని, జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా, ఆ లగ్నానికి శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడా మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాస రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా, రాహుకేతు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు, ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.